బైబిల్ మానవ మెదడు నుంచి పుట్టిన గ్రంథం కాదండి. బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, భక్తుల ద్వారా దేవుని మూలముగా పలకబడిన వాక్యం. అది దానికి ఉన్న ప్రత్యేకత. అది ప్రపంచంలో రాయబడిన ఏ గ్రంథమైన ఎవడో ఒకరే ఉంటాడు దానికి ఆథర్. ఒకే గ్రంథకర్త రాస్తాడు ఎంత పెద్ద గ్రంథాన్నైనా. కానీ బైబిల్ అలా రాయబడింది కాదు కదండి. 40 మంది పెద్దలు, గొప్పలు, రాజులు, ప్రవక్తలు, 40 మంది వేరు వేరు కాలాలకి, వేరు వేరు ప్రాంతాలకి చెందిన వారు రాశారు. అలా రాయిగా వచ్చిన 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళండి ఒకలా ఉంటుంది. ఎప్పుడో యెషయా గారు చెప్పిన మాట, ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట, ఎప్పుడో యోహాను గారు పలికిన మాట, దానికి ఇర్మియా గారు చెప్పిన మాట, కాలాలకు సంబంధం లేకుండా ఒక్కొక్కరు వేరు వేరు కాలాల్లో చెప్పిన బైబిల్ అంతా ఒక్కటిగా ఉండటం బైబిల్ కొన్న గొప్పతనం. 40 మంది రాసినా ఒక్కటిగా ఉంది బైబిల్. బైబిల్ కొన్న ప్రాముఖ్యత, గొప్పతనం.